హడావిడి లేకుండా ఇన్స్టెంట్గా ఇంట్లోనే హై ప్రోటీన్ అండ్ కాల్షియం దోశ చేసుకోవాలంటే ఇది ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను. నేనైతే నా వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాను కాబట్టి నేను వీలైనంత వరకు హెల్దీ చాయిసెస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో అలా నేను ప్రిపేర్ చేసుకునే ఏ రెసిపీ అయినా సరే మీతో కూడా షేర్ చేద్దామనిపించి ఈ వీడియో రికార్డ్ చేశాను. ఇది వెయిట్ లాస్ కోసమనే కాకుండా మనం హెల్దీ చాయిసెస్ అంటే బ్రేక్ఫాస్ట్కి కానీ డిన్నర్కి కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీగా. చిన్న పిల్లల దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రోటీన్ ఇంకా కాల్షియం రిచ్ కాబట్టి. దీనికోసం అయితే నేను 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. దాన్ని కరెక్ట్గా 10 నిమిషాల ముందు నానబెట్టాను. నానబెట్టడానికి పెద్దగా వాటర్ వేయకూడదు, కాస్త అట్లా ఓట్స్ మునిగేదాకా వేస్తే సరిపోతుంది. దాంట్లో ఒకటే పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేయించి ఇలా మెత్తగా బ్యాటర్ లాగా తీసుకున్నాను. అందులోకి 2 పెద్ద టీ స్పూన్లతో రాగి పిండి యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత మన దగ్గర ఉన్న ఏదైనా ఆకుకూరని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. తర్వాత నేనైతే క్యారెట్ తురుము తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకున్నాను. తర్వాత కావాల్సినంత సాల్ట్ ఇంకా బేకింగ్ సోడా వేసి మనం మామూలుగా దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవడమే. ఇందులో ఇవన్నీ వేసాం కాబట్టి మనం మరీ పలచగా కాకుండా కొంచెం ఊతప్పంకి ఎలా కన్సిస్టెన్సీ ఉంచుకుంటామో అలా కలుపుకోవాలి. ఆ నీరుకి వచ్చేసి నేను ఆల్రెడీ ఓట్స్ నానబెట్టిన దాంట్లో మనకు కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్నే యూజ్ చేశాను కలపడానికి. ఇప్పుడు నేను చూపిస్తున్నంత గట్టిగా కలుపుకున్నా సరిపోతుంది. లేదు మీకు ఇంకా పలచగా వేసుకుంటాము అనుకుంటే మీరు ఇంకా కొంచెం పలచగా అయినా కలుపుకోవచ్చు. అంతే, మన దోశ బ్యాటర్ అయితే రెడీ. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని అందులో నేనైతే కొంచెం థిక్గా వేసుకుంటున్నాను. చెప్పాను కదా ఊతప్పం లాగా వేసుకుంటున్నానని. కాబట్టి దీన్ని బాగా కాలనిచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అప్పుడే ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి బాగా ఉడుకుతుంది. సో 2 పక్కల తిప్పించేసి మామూలుగా మనం దోశ కాల్చుకున్నట్టే కాల్చుకోవడమే. చూసారా ఎంత సింపుల్గా రెసిపీ అయిపోయిందో. ప్రోటీన్ అండ్ కాల్షియం రిచ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ. సో మీకు వీడియో నచ్చుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.